అదే అమెరికా టైమింగ్స్ కదా బావగారు. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది. ఆయనకి ఇంకా నిద్రమత్తు దిగుండదు బావగారు. కిషోర్ గారికి మత్తయితే ఉంది కానీ మత్తయితే లేదు. ఎందుకలా అంటావు వదినా? లేకపోతే ఏంటి పార్వతి, నోరు జారడమేనా? పొద్దున్నేమో బంధం తెగిపోయింది అంటాడు, రాత్రేమో తెల్లారేక మాంగళ్య బంధం పెనవేసుకోవాలంటాడు. అమెరికా వాళ్ళు అంతేనేమో, మనకి దూరంగా ఉండడమే కాదు మాటకు కూడా దూరంగా ఉంటారేమో. ఏంటే ఒడియాలేస్తున్నారా ముగ్గులేస్తున్నారా? అయిపోయింది అత్తయ్య. కాస్త పసుపు కుంకుమ కూడా వెయ్యండి. అదేదో నువ్వే బాగా చేస్తావు వదినా, నాకు వేళ్లు నొప్పెడుతున్నాయి. అడ్డమైన వాటిలో వేలు పెడుతుంటే నొప్పి పుట్టదా మరి? ఆ హా? ఆహా. బావగారు శాంతంగా ఉండండి. అర్థమైంది. కొత్త జంటగానే లెక్క. ఇప్పుడు మట్టితో అమ్మాయిల నుదుటన బొట్టు పెట్టండి. మట్టితోనా? ఎందుకు బావగారు? సుఖదుఖాలలో కష్టకాలాదులలో నా వెంట నడిచే నువ్వు నేను అంటే మనం మట్టిలో కలిసిపోయేంత వరకు బొట్టు పెడుతూ నిన్ను సుమంగళిగానే చూసుకుంటానని అర్థం. భూమాత సమక్షంలో బిడ్డ నుదుట తల్లి ముద్దాడిన దానితో సమానం. మట్టితో బొట్టు పెట్టండి. చాలా చక్కగా చెప్పావు రఘు.